హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మార్చి నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ మొబైల్స్ ఏంటి, ఫ్లాప్ మొబైల్స్ ఏంటి. ఈ సిరీస్ మనం ప్రతి మంత్ ఎండ్ లో కూడా మంత్ లో లాంచ్ అవ్వాల్సిన అన్ని మొబైల్స్ లాంచ్ అయిన తర్వాత చేస్తాం. వీటిలో హిట్ అని చెప్పిన మొబైల్స్ వాటి స్పెక్స్ కి, దానిలో ఉన్న ప్రైజెస్ కి వర్త్ చేసే మొబైల్స్ అని చెప్పాలి. ఫ్లాప్ అని చెప్పిన మొబైల్స్ కి, ఆ మొబైల్లో ఉన్న స్పెక్స్ కి, వాళ్ళు పెట్టిన ప్రైస్ కి అంత వర్త్ కాదు, దానికంటే బెటర్ మొబైల్స్ ఉన్నాయని అర్థం. అండ్ ఈ వీడియోలో కవర్ చేసే మొబైల్స్ అన్ని కూడా ఓన్లీ మార్చ్ 2025 లో లాంచ్ అయిన మొబైల్స్ ని మాత్రమే కవర్ చేస్తాం. ఇక ఈ నెలలో మొత్తం 15 మొబైల్స్ లాంచ్ అయినాయి. ఆ 15 మొబైల్స్ లో 8 మొబైల్స్ ని మనం హిట్ లాగా కన్సిడర్ చేయొచ్చు, 7 మొబైల్స్ ని మనం అటర్ ఫ్లాప్ కింద కన్సిడర్ చేయొచ్చు. వాటిలో ఫస్ట్ హిట్స్ చూసామంటే మార్చ్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో నాకు బాగా నచ్చిన మొబైల్, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపించిన మొబైల్ వచ్చేసరికి Xiaomi 15. ఈ Xiaomi 15 రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 65,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 59,999, అంటే 60,000 రూపాయలకి చేతికి వస్తుంది. ఈ 60,000 రూపాయల ప్రైస్ కి ఇది ఒక మంచి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పాలి. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.36 ఇంచ్ డిస్ప్లే, ఇది 1.5K డిస్ప్లే, AMOLED ప్యానల్. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ 2.6x టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5240 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 90 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 60,000 రూపాయల ప్రైస్ లో Xiaomi నుంచి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వచ్చే కాంపాక్ట్ కెమెరా ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పాలి. అంటే చిన్న డిస్ప్లే తోడు వస్తుంది, కెమెరా బీస్ట్ లెవెల్లో ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా 8 ఎలైట్ కాబట్టి ఏం కాంప్రమైజ్ ఉండదు. అండ్ వీళ్ళు పెట్టిన ప్రైస్ కూడా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పాలి. 60,000 రూపాయలకి దీనిలో ఉన్న స్పెక్స్ కి ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. కాకపోతే Xiaomi నుంచి వచ్చే మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్వైస్ మరీ చండాలంగా ఉంటుంది. అండ్ 60,000 రూపాయల ప్రైస్ లో బ్లోట్వేర్ దానిలో చాలా ఎక్కువ ఉంటుంది. ఫోన్ పర్ఫార్మెన్స్, ప్రాక్టికల్ యూజెస్ ప్రీమియం ఉన్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అంత ప్రీమియం ఉండదు. అందుకని ఎక్కువ మంది దీన్ని కొనరు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ చాలా మంది మన ఛానల్లో దీని రివ్యూ గురించి అడుగుతున్నారు. రివ్యూ నాకు కూడా చేయాలనే ఉంది. కాకపోతే నేను చెప్పే కదా, Xiaomi సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ వల్ల అండ్ Xiaomiకి 60,000 రూపాయల పైన ఎక్కువ మార్కెట్ లేకపోవడం వల్ల ఒకవేళ 60,000 రూపాయలకి కొని నేను ఈ ఫోన్ రివ్యూ చేస్తే మళ్ళీ నాకు రీసేల్ చాలా కష్టం అవుతుంది. నేను రివ్యూ చేయడానికి ఒక వారం రోజులు వాడితే మినిమం 10 నుంచి 15,000 రూపాయలు లాస్ పెట్టుకోవాలి. అంత లాస్ పెట్టుకోవడానికి ప్రెసెంట్ నేను ఇప్పుడు సిద్ధంగా లేను. అందుకని కొంచెం Xiaomi బాక్స్ ఓపెన్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ బాక్స్ ఓపెన్ ఫోన్స్ కొంచెం ఏమైనా దొరికితే కొంచెం తక్కువ ప్రైస్ కి నాకు వస్తుంది. సో దట్ నేను మళ్ళీ రీసేల్ చేసేటప్పుడు నాకు లాస్ తగ్గుతుందని చూస్తున్నాను. Xiaomi 15 రివ్యూ అయితే ఖచ్చితంగా చేయాలని ఉంది, ఖచ్చితంగా చేస్తాను కూడా. అండ్ మార్చి నెలలో ఇది ఒక హిట్ అని కూడా చెప్పాలి. అండ్ దీని తర్వాత Xiaomi 15 Ultra కూడా ఒక హిట్ అనే చెప్పాలి. ఇది Xiaomi 15 తోటి కంపేర్ చేస్తే కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లే తోడు వస్తుంది. 6.73 ఇంచ్ క్వాడ్ HD రెజల్యూషన్ డిస్ప్లే తోడు వస్తుంది. అండ్ కెమెరాస్ ఇంకా దీనిలో బీస్ట్ లెవెల్ ఉంటాయి. దీనిలో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ LYT 900 సెన్సర్, ఇది ప్రాపర్ 1 ఇంచ్ సెన్సర్ అని చెప్పాలి. ప్రజెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోకి ప్రైమరీ కెమెరా 1 ఇంచ్ అంత పెద్ద సెన్సర్ అయితే ఓన్లీ దీనిలో మాత్రమే ఉంది. అండ్ 50 మెగాపిక్సెల్ Samsung JN5 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ IMX 850-8 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ 200 మెగాపిక్సెల్ Samsung ISOCELL HP9 4.6x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రెసెంట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మీకు అవైలబుల్ ఉన్న బెస్ట్ కెమెరా సెటప్స్ లో ఇది కూడా ఒకటి. అండ్ దీనికి కాంపిటీషన్ గా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోడు వచ్చే కెమెరా ఫ్లాగ్షిప్ ఫోన్ S25 Ultra, దాని ప్రైస్ వచ్చేసరికి 1,30,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 1,19,000 రూపాయలకి వస్తుంది. బట్ దీని ప్రైస్ వచ్చేసరికి కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 1,10,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని అయితే 99,999, అంటే 1,00,000 రూపాయలకి వస్తుంది. అంటే దీనికి కాంపిటీషన్ గా ఉన్న లేటెస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చే కెమెరా ఫ్లాగ్షిప్ ఫోన్ కి దీనికి మధ్యలో 19,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. ఆ 19,000 రూపాయలు తగ్గించిన గానీ కంపారిజన్ లో Samsung S25 Ultra కంటే మోస్ట్ కేసెస్ లో Xiaomi 15 Ultra ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ దీని డిజైన్ కూడా లైకా కెమెరా లాంటి డిజైన్ తోటి వస్తుంది. ఇది బ్లాక్ కలర్ లో అంతా కూడా లైకా కెమెరా లాగా లెదర్ ఫినిష్ తోటి తీసుకొని వచ్చారు. పైన సిల్వర్ కలర్ అంతా కూడా కెమెరా లాగా అల్యూమినియం బాడీ తీసుకొని వచ్చారు. అండ్ కెమెరా లెన్స్ కూడా ఇది లైకా పార్ట్నర్షిప్ తోటి వస్తుంది. కెమెరా వైజ్ గా S25 Ultra కంటే కూడా ఒక 5% ఇదే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని కంపారిజన్స్ అన్నిట్లో కూడా చెప్తున్నారు. కాకపోతే S25 Ultra తోటి కంపేర్ చేస్తే దీనిలో S Pen ఉండదు. అండ్ S25 Ultra లో ఉండే అంత స్మూత్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, అంత ప్రీమియం సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా దీనిలో ఉండదు. అది దీనికి మైనస్ పాయింట్ అని చెప్పాలి. బట్ ఆ ప్రైస్ కి కెమెరా ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బీస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఫ్లాగ్షిప్ రేంజ్ నుంచి కొంచెం మన బడ్జెట్ లోకి వచ్చామంటే నథింగ్ ఫోన్ 3A, ఇది ఒక హిట్ అని చెప్పలేం, అలా అని ఫ్లాప్ అని చెప్పలేం, ఇది మధ్యలో ఉంటుంది, యావరేజ్ అని చెప్పాలి. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చెప్తా. ఆ ప్రైస్ కి హిట్ ఆ ఫ్లాపా యావరేజా మీరే డిసైడ్ చేయండి. దీని ప్రైస్ వచ్చరికి బేస్ మోడల్, కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 25,000 రూపాయలు పెట్టారు. బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ మీరు మళ్ళీ కొనుక్కోవాలంటే 2,500 రూపాయలు పెట్టి ఛార్జర్ కొనుక్కోవాలి. సరే, కార్డ్ ఆఫర్ ఒక 2,000 రూపాయలు వచ్చింది అనుకున్నా గానీ 23,000 రూపాయలకి ఫోన్ చేతికి వస్తుంది. ప్లస్ ఛార్జర్ మీరు మళ్ళీ కొనేలోకి 25,500 రూపాయలు ఫైనల్ ప్రైస్ దీన్ని పడుతుంది. ఆ ప్రైస్ కి దీనిలో ఓన్లీ ఫుల్ HD డిస్ప్లే మాత్రం ఉంటుంది. కాంపిటీషన్ అంతా కూడా మనకి 1.5K డిస్ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్లాంటి IP68 గానీ 69 రేటింగ్ కూడా ఉండదు. ఈ మధ్య కాలంలో మనకి 15,000
రూపాయల ఫోన్స్ లో కూడా IP69 రేటింగ్ ఉంటుంది. బట్ దీనిలో మాత్రం ఇంకా IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీతో మాత్రం వస్తుంది. కాంపిటీషన్ అల్లి కూడా 6000 mAh 6500 mAh ఉంటాయి. దీనిలో మాత్రం 5000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. దీనిలో ఏదన్నా కొంచెం ఒక 2 పాజిటివ్ పాయింట్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్. ఇది పాజిటివ్ కాదు, అంటే ఆ ప్రైస్ కి ఇదేమి తోపు ప్రాసెసర్ కాదు, బట్ జస్టిస్ చేసే ప్రాసెసర్ అని చెప్పాలి. దాని తర్వాత కెమెరా దీనిలో సీరియస్లీ బాగుంటుంది. కెమెరా ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఎవరికైతే 25,000 రూపాయల బడ్జెట్ లో ప్రైమరీ కెమెరా, టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటారో వాళ్ళకి దీనిలో చాలా మంచి కెమెరాస్ ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ దీనిలో ఉండే ఓఎస్ నథింగ్ ఓఎస్ మీకు చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. అట్లాంటి బ్లోట్వేర్ ఉండదు. అండ్ కొంచెం ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. విడ్జెట్స్ అవి యాడ్ చేసుకుని కొంచెం మీకు కస్టమైజేషన్ కి బాగుంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత 25,000 రూపాయల ప్రైస్ కి కెమెరా హెవీగా స్మార్ట్ ఫోన్ కావాలి అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. హిట్ అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఎవరికైతే కొంచెం బెటర్ డిస్ప్లే కావాలి, కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది పెద్ద సూటబుల్ కాదు. దానికంటే బెటర్ పర్ఫార్మింగ్ ఫోన్స్ ఆ ప్రైస్ లో ఇంకా ఉంటాయి. అండ్ బెటర్ డిస్ప్లే తో వచ్చే ఫోన్స్ కూడా ఆ ప్రైస్ లో ఇంకా ఉంటాయి. ఓవరాల్ గా నన్ను అడిగితే వీళ్ళు బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది ఒక మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ వీళ్ళు చార్జర్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 2,500 రూపాయలు ఉంటుంది. సో అందుకని దీనికి చాలా ఎక్కువ నెగిటివిటీ వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే నేను దీన్ని హిట్ అని అయితే చెప్పను. ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ కి కొంచెం ఇది మంచి చాయిస్ అవుతుంది. ఓవరాల్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఆ ప్రైస్ కి బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయకపోవడం ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మొత్తం చాలా పెరిగిపోతుంది. మీకు ఒకవేళ కార్డ్ ఆఫర్ ఏం క్లెయిమ్ కాకపోతే చార్జర్ తో పాటు దీని మీద మీరు 27,500 రూపాయలు పడుతున్నట్టు ఆ ప్రైస్ కి అసలు జీరో పోతుందని చెప్పాలి. అలా కాకుండా చార్జర్ తో కలిపి ఏదన్నా ఒక 24,000 రూపాయలు లోపు వస్తే ఖచ్చితంగా పోతుందని చెప్పాలి. అండ్ మా ఛానల్లో కొంచెం ఓఎస్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంది కాబట్టి పర్వాలేదు. హిట్ సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కానీ ఖచ్చితంగా యావరేజ్ లిస్ట్ లోకి అబవ్ యావరేజ్ లిస్ట్ లోకి నేను కన్సిడర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ iQOO Neo 10R దీని ఒరిజినల్ ప్రైస్ 27,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 25,000 రూపాయలకి వస్తుంది. 25,000 రూపాయలకి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ లో ఎవరికైతే ఫోన్ కావాలనుకుంటారో ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. మంచి డిస్ప్లే తోడు వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. బ్యాటరీ 6400 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ దీనిలో కూడా IP68 రేటింగ్ ఉండదు. అండ్ కెమెరాస్ కొంచెం మీకు యావరేజ్ ఉంటాయి. మంచి లైటింగ్ కండిషన్ ఉంటే కెమెరాస్ కొంచెం బాగానే ఉంటాయి. కానీ మరీ లో లైటింగ్ కండిషన్ లోకి వెళ్తే కెమెరాస్ కొంచెం స్ట్రగుల్ అవుతాయి. బట్ ఓవరాల్ గా ఆ ప్రైస్ కి 25,000 రూపాయలకి ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అని చెప్పాలి. దాని తర్వాత Realme P3 Ultra ఇది మీకు రెగ్యులర్ ప్రైస్ 27,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే ఇప్పుడు కూడా ఫ్లిప్కార్ట్ లో 22,799 రూపాయలు లోయెస్ట్ ప్రైస్ చూపిస్తుంది. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా ఇది హిట్ అనే చెప్పాలి. దీనిలో ప్రాసెసర్ Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 8S Gen 3 రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. దీని డిస్ప్లే మీకు iQOO Neo 10R డిస్ప్లే కంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే క్వాడ్ కర్వ్ కాబట్టి కొంచెం మీరు చూస్తున్నప్పుడు iQOO Neo 10R ని P3 Ultra ని కంపేర్ చేస్తారంటే P3 Ultra డిస్ప్లే కొంచెం మీకు ప్రీమియం గా కనిపించింది. కొంచెం బెజెస్ తక్కువ ఉంటాయి. అండ్ iQOO Neo 10R తో కంపేర్ చేస్తే దీనిలో ప్రైమరీ కెమెరా కొంచెం బెటర్ సెన్సార్ ఉంది. 50 మెగాపిక్సెల్ IMX896 సెన్సార్ ఉంది. అండ్ 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ IP68+69 రేటింగ్ తోడు వస్తుంది. సో 23,000 రూపీస్ కి ఇన్ని ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంత మంచి స్పెక్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని హిట్ అనే చెప్పాలి. ఈ ఫోన్ ఇంకా మన ఛానల్లో రివ్యూ రాలేదు. యాక్చువల్లీ ఆర్డర్ పెట్టాను. 29వ తారీఖు నాకు డెలివరీ ఉంది. ఈ వీడియో వచ్చరికి నేను 27వ తారీఖు నైట్ రికార్డ్ చేస్తున్నాను. అండ్ నా దగ్గర ఇంకా iQOO Neo 10R కూడా ఉంది. P3 Ultra వచ్చిన తర్వాత రెండింటిని కంపేర్ చేసి ఏది బెటర్ ఫోన్ కూడా మీకు చెప్తాను. ఓవరాల్ గా స్పెక్స్ పరంగా చూసుకుంటే మాత్రం P3 Ultra హిట్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత 15,000 రూపాయలు లోపు వెళ్ళిపోయి Realme P3 ఉంటుంది. ఇది మీకు రెగ్యులర్ ప్రైస్ 17,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 15,000 రూపాయలకి వస్తుంది. 15,000 రూపాయలు ఖచ్చితంగా హిట్ అని చెప్పాలి. ఆ ప్రైస్ కి ఇది మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 15,000 రూపాయలు లోపు కూడా IP68+69 రేటింగ్ ఉంటుంది. 15,000 రూపాయలు ఖచ్చితంగా ఒక వంక బెట్టలేని ఆల్ రౌండర్ ఫోన్ అనిపించింది. అండ్ దాని తర్వాత Vivo T4X అని ఇంకో ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 14,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 12,000 రూపాయలకి వస్తుంది. 12,000 రూపాయల ప్రైస్ దగ్గర అది కూడా చాలా మంచి చాయిస్ అని చెప్పాలి. Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది. మంచి డిజైన్ తోడు వస్తుంది. ఆ ప్రైస్ కి గుడ్ సెట్ ఆఫ్ కెమెరాస్ తోడు వస్తుంది. బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 12,000 రూపాయలకి అది కూడా చాలా మంచి చాయిస్ అని చెప్పాలి. ఆ ఫోన్ రివ్యూ కూడా మంచి చాలా ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ Infinix Note 50X ఈ ఫోన్ ఈ రోజే నేను వీడియో రికార్డ్ చేస్తున్న రోజు లాంచ్ అయింది. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 11,500 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 10,500 రూపాయలకి వస్తుంది. 10,500 రూపాయలకి దీని మీద నాకు కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రైస్ కి అల్టిమేట్ అని చెప్పాలి. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. 10,500 రూపాయలకి అక్కడ 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ లో ఏ ఫోన్ కూడా 90 FPS గేమింగ్ సపోర్ట్ చేయదు. ఆ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే అసలు హైలైట్ అని చెప్పాలి. అండ్ బ్యాటరీ కూడా ఆ ప్రైస్ కి ఓకే అని చెప్పాలి. 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దాని తర్వాత AA లెన్స్ అని ఒక పిచ్ లెన్స్ ఉంటుంది. అది దేనికి పని కాదు. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఆ ప్రైస్ కి దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఏంటంటే AA ఫీచర్స్. దీనిలో AA ఫీచర్స్ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటాయి. ఫ్లాగ్షిప్ S24 అల్ట్రాలో S25 అల్ట్రాలో ఎట్లాంటి AA ఫీచర్స్ చూసాము అట్లాంటి AA ఫీచర్స్ అన్ని దీనిలో ఉంటాయి. అది ఇంకో హైలైట్ అని చెప్పాలి. కాకపోతే అన్ని బాగానే ఇచ్చారు. కాకపోతే ఒక్క దగ్గర కొంచెం తక్కువైంది. Infinix ఎప్పుడంతే
4 డిపార్ట్మెంట్స్ ఉంటే దానిలో 3 డిపార్ట్మెంట్స్ అల్టిమేట్ ఇచ్చేస్తారు, ఒక డిపార్ట్మెంట్ మాత్రం బాగా కాంప్రమైజ్ చేస్తారు. ఈ ఫోన్ లో కూడా అదే జరిగింది. డిస్ప్లే వచ్చేసరికి ఓన్లీ హెచ్డి ప్లస్ డిస్ప్లే మాత్రం ఇచ్చారు. ఇక్కడ మీరు రెగ్యులర్ ప్రైస్ 11,500 రూపాయలు పెడుతున్నారు, కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 10,500 రూపాయలకి తెస్తున్నారు. ఆ ఫైనల్ ఎఫెక్టివ్ ప్రైస్ కొంచెం 10,500 రూపాయలు కాకుండా 11,000 రూపాయలు పెట్టండి, ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టండి, లేదా 11,500 రూపాయలు పెట్టండి, మంచి డిస్ప్లే ఇవ్వండి. ఇప్పుడు ఫోన్ అంతా బాగుంది, డిస్ప్లే 720p డిస్ప్లే అంటే అదొక బ్లాక్ మార్క్ లాగా కనిపిస్తుంది. అక్కడ 720p డిస్ప్లే అనగానే ఎవరు కూడా అంత విల్లింగ్ గా ఉండరు కొనడానికి. సో అక్కడ ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి దీనికి. ఆ ప్రైస్ కి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ పెట్టేసి కొంచెం ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చినా గానీ చాలా బాగా క్లిక్ అయి ఉండేది ఫోన్. ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్షియల్ హిట్ అని చెప్పాలి. అంటే అటు హిట్ కాదు ఫ్లాప్ కాదు, మధ్యలో యావరేజ్ గా ఉండేది. ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ కి మంచి చాయిస్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెంతో అన్బయాస్డ్ ప్యూర్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ మనం అలాగైనా కానీ ఒక 2 lakhs సబ్స్క్రైబర్స్ దాకానే వెళ్ళాలి. సో మీలో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఛానల్ వచ్చే డైలీ వీడియోస్ కూడా ఫాలో అవుతుంటాని ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఫ్లాప్స్ లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ పిక్సెల్ లైన్, దీని ప్రైస్ వచ్చేసరికి 49,999 అంటే 50,000 రూపాయలు పెట్టారు. దీని మీద ఏం కార్డ్ ఆఫర్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ప్రస్తుతానికి ఇంకా సేల్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఫ్లిప్కార్ట్ కి వెళ్ళి చూస్తే ఇంకా కమింగ్ సూన్ అనే ఉంది. మరి సేల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆయన కార్డ్ ఆఫర్స్ ఇస్తామో చూడాలి. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ ఇచ్చినా కానీ అట్ ది మోస్ట్ మీకు ఈ ఫోన్ వచ్చేది 45 లేదా 46,000 రూపాయలకి వస్తుంది. 45,000-46,000 రూపాయలకి ఫస్ట్లీ గూగుల్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంటుంది. అండ్ గూగుల్ కెమెరాస్ కూడా ఆసమ్ ఉంటాయి. దీనిలో కూడా కెమెరాస్ చాలా ఆసమ్ ఉంటాయి. అండ్ కాంపాక్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు కూడా 6.3 inch POLED ప్యానల్ తోడు వస్తుంది కాబట్టి చిన్న సైజ్ డిస్ప్లే బాగానే ఉంటుంది. కాకపోతే 50,000 రూపాయలకి దీనిలో అసలు కన్సిడర్ చేయలేని కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చరికి ప్రాసెసర్. వీళ్ళు ఎప్పటి నుంచో టెన్సర్ ప్రాసెసర్స్ తీసుకొని వస్తున్నారు. దీనిలో టెన్సర్ G4 4th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనకి బడ్జెట్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఈ Dimensity 7300 అట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది కూడా అట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సరే కెమెరా కోసం కొన్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే ప్రాసెసర్ లో ఇష్యూస్, హీటింగ్ ఇష్యూ ఉంటుంది, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంటుంది, అంత గొప్ప ఆప్టిమైజేషన్ ఉండదు. కెమెరాస్ బాగుంటాయి, సాఫ్ట్వేర్ బాగుంటుంది, కానీ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ చండాలంగా ఉంటుంది. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ వస్తుంది, 23 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సరే ఫ్లాగ్షిప్ ఫోన్ గూగుల్ బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా నేను కంప్లైంట్ చేయను. బట్ దీన్ని నేను ఎందుకు ఫ్లాప్ లిస్ట్ లో కన్సిడర్ చేశానంటే ఇప్పుడు 50,000 రూపాయలు ఉన్న ఫోన్ రేపు సెప్టెంబర్ అక్టోబర్ లో 35,000 రూపాయలకి వచ్చేస్తుంది. 35,000 రూపాయలు అనేది దీనికి కరెక్ట్ ప్రైస్ అని చెప్పాలి. ఆ ప్రైస్ లో కొన్న వాళ్ళకి మాత్రం దీనిలో ఉన్న స్పెక్స్ కి ఇది చేసే రియల్ టైం పర్ఫార్మెన్స్ కి వర్త్ అనిపిస్తుంది. 50,000 రూపాయల ప్రైస్ అయితే మాత్రం దీనికి అసలు వర్త్ కాదు. ఎస్పెషల్లీ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ ఇష్యూస్, హీటింగ్ ఇష్యూస్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 50,000 రూపాయలకి అయితే కొనొద్దు. బెటర్ మీరు వెయిట్ చేసి సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ సేల్స్ టైంలో ఈ ఫోన్ కొనుక్కోండి, అప్పుడు మాత్రం ఇది వర్త్. అండ్ నెక్స్ట్ నథింగ్ ఫోన్ 3A Pro. ఇది ఖచ్చితంగా ఫ్లాప్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తా. 3A ఒక రకంగా నేను హిట్ యావరేజ్ అని చెప్పా కానీ 3A Pro ఖచ్చితంగా ఫ్లాప్ అని చెప్పాలి. ఎందుకంటే దీని ప్రైస్ 30,000 రూపాయలు ఉంటుంది. బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు. చార్జర్ తో పాటు కలిపి 32,500 రూపాయలు పెడుతున్నారు. ఒకవేళ కార్డ్ ఆఫర్ వచ్చినా గానీ కార్డ్ ఆఫర్ పోగా కూడా చార్జర్ తో కలిపి 30,500 రూపాయల దాకా మీరు దీనికి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా దీనిలో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ కూడా కాంప్రమైజ్ అని చెప్పాలి. ఒకటి వీళ్ళ కెమెరా కొంచెం పెరిస్కోపిక్ జూమ్ కెమెరా తీసుకొని వచ్చారు. కెమెరాస్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ ప్రైస్ లో మీకు కెమెరా ఫోనే కావాలనుకుంటే వస్తుంది. ఏప్రిల్ 4 మోటో H60 Pro వస్తుంది. దానిలో దీని బాబు లాంటి కెమెరాస్ ఉంటాయి. మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని చూసుకోండి. 30,000 రూపాయలకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మనం యాక్సెప్ట్ చేయలేం. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా 1.5K ప్యానల్ కావాలి. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 30,000 రూపాయలు అసలు వర్తే కాదు. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ. ఆ ప్రైస్ లో కాంపిటీషన్ కంపేర్ చేస్తే ఖచ్చితంగా లోవర్ కెపాసిటీ బ్యాటరీ అనే చెప్పాలి. అండ్ 30,000 రూపాయల సెగ్మెంట్ లో IP రేటింగ్ లేకపోవడం ఇది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. 30,000 రూపాయలకి అయితే ఇది సొద్దుదండగా. ఒకవేళ మీకు నథింగ్ ఫోన్ 3A Pro ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఆఫర్స్ లో 25,000 రూపాయలు లోపు వస్తే కెమెరా కోసం బెటర్ OS కోసం తీసుకోవచ్చు. కానీ 30,000 రూపాయలకి అండ్ చార్జర్ తో కలిపి 32,000 రూపాయలకి తీసుకోవడం అంటే ఇది చాలా ఫూలిష్ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ Oppo F29 సిరీస్. దీనిలో 2 ఫోన్స్ ఉంటాయి. బేస్ మోడల్ F29 ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 24,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ప్రెజెంట్ నేను అమెజాన్ లో చెక్ చేస్తే 20,850 రూపాయలు అంటే రౌండ్ ఫిగర్ 21,000 వేసుకోండి. అండ్ నెక్స్ట్ Oppo F29 Pro. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 28,000 రూపాయలు ఉంది. ఒక 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వేసుకున్నా కానీ 26,000 రూపాయలకి అవైలబుల్ వస్తుంది. ఆ ప్రైస్ కి దీనిలో వీళ్ళు మెయిన్ హైలైట్ చేస్తున్నది మీరు ఈ ప్రాబబ్లీ ఈ వీడియో మీద కూడా ఆ ఫోన్ యాడ్ చూసుంటారు. Oppo F29 Pro ది నీళ్ళలో వేస్తున్నారు, వాషింగ్ మిషన్ వేస్తున్నారు, వేడి నీళ్ళు పోస్తున్నారు. ఎందుకంటే IP69 ని హైలైట్ చేయడానికి. అక్కడ ఆ ప్రైస్ లో IP69 పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే మనకి 15,000 రూపాయలు Realme P3 లో కూడా IP69 ఉంది. దానిలో IP69 ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేసిద్దో దీనిలో కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ చేసింది. కానీ దీని వల్ల ఎక్కువగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మీరు పడిపోవద్దు. ఫోన్ ఇట్లా 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 తిరుక్కుంటా నేల మీద పోయినా కానీ ఫోన్ పగలదన్నట్టు చూపిస్తుంది.
చూపిస్తారు. ఈ రెండు ఫీచర్స్ ని అసలు మీరు దేకాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు హెవీగా అడ్వర్టైజ్ చేసిన ఆ రెండు ఫీచర్స్ తీసేస్తే అసలు ఈ ఫోన్స్ లో ఏమున్నాయి, రెండు ఫోన్స్ లో కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఆ ప్రైస్ లో కాంపిటీషన్ లో మనకి అన్ని ఫోన్స్ లో కూడా 1.5K వస్తాయి. అండ్ ప్రాసెసర్ 24,000 రూపాయలు పెట్టిన F29 లో స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్. ఇదే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ మనకి మోటోలో 10,000 రూపాయలకి వస్తుంది. అండ్ F29 Pro లో Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ 15,000 రూపాయల దగ్గర రియల్మీ నార్జో 70 టర్బోలో చూస్తాం కదా, సేమ్ అదే ప్రాసెసర్ ని 30,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. సరే ఒప్పో F సిరీస్ కదా, కెమెరాస్ ఏమన్నా తోపు తొరుగు ఎరదీశారంటే ప్రైమరీ కెమెరా ఒకటే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఏమి ఉండదు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ F29 లో అదే కెమెరా సెటప్ ఉంటుంది. F29 Pro లో అదే కెమెరా సెటప్ ఉంటుంది. నథింగ్ ఫోన్ 3A లో కానీ 3A Pro లో కానీ ఇంకా ఆ ప్రైస్ లో వచ్చే ఎనీ అదర్ స్మార్ట్ ఫోన్ లో దీనికంటే బెటర్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ యాక్చువల్ గా కూడా అవి వీటికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఆ ప్రైస్ కి స్పెక్స్ అన్ని అసలు మీరు అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే F29 కి 15,000 రూపాయలు కరెక్ట్ ప్రైస్, లేదంటే 16,000 రూపాయలు ఎద్ది మ్యాక్స్. F29 Pro కి 20,000 రూపాయలు, 21,000 రూపాయలు మాత్రమే. అలా కాకుండా వీళ్ళు యూట్యూబ్ లో చూపించే యాడ్లు చూసి మీరు ఫోన్స్ తీసుకున్నారంటే గొర్రెలు అయిపోతారు. దీనికంటే కూడా రియల్మీ నుంచి వచ్చే రియల్మీ 14 Pro Plus గానీ, అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ లోనే ఫోన్స్ కావాలి, మీరు ఆన్లైన్ లో ఫోన్స్ కొనాలనుకుంటే Vivo V50 అవన్నీ చాలా బెటర్ చాయిస్ అవుతాయి. ఈ ఫోన్స్ అసలు ఆ ప్రైజెస్ కి సొద్దు దండగా అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి ఏ సిరీస్ లో 3 ఫోన్స్ లాంచ్ అయ్యాయి, 3 కూడా వేస్ట్ అని చెప్పాలి. A26 లాంచ్ అయింది, దీని ప్రైస్ వచ్చరికి 25,000 రూపాయలు ఉంటుంది. A36 దీని ప్రైస్ వచ్చరికి 32,000 రూపాయలు ఉంటుంది. A56 దీని ప్రైస్ వచ్చరికి 42,000 రూపాయలు ఉంటుంది. మూడిట్లో కూడా సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇవి జస్ట్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ మాత్రమే. ఆ ప్రైస్ లో మనం అన్ని కూడా 1.5K, ఈవెన్ చెప్పాలంటే 40,000 రూపాయల పైన 2K డిస్ప్లేస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే సామ్సంగ్ డిస్ప్లే వైజ్ గా కింగ్ అంటారు కాబట్టి డిస్ప్లేకి చిన్న ఎక్స్క్యూజ్ ఇద్దాం. అది కాకుండా మిగిలిన ఏమున్నాయి, ప్రాసెసర్ A26 లో Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. ఇదే 1380 ప్రాసెసర్ మనం 15,000 రూపాయల్లో 20,000 రూపాయల్లో సామ్సంగ్ M35 లో చూడొచ్చు. ఈ 1380 ప్రాసెసర్ మీకు ఒక రకంగా చెప్పాలంటే 10,000 రూపాయల్లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఉంటాయి కదా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మాత్రమే చేస్తాయి. హెవీ గేమింగ్ కి కానీ, గేమింగ్ దాకా ఎందుకు, అసలు మీరు ఒక 2 ఏళ్ళు ఈ ఫోన్ యూస్ చేశారంటే పిచ్చిగా లాక్స్ పిన్ నోటీస్ చేస్తారు. సరే కెమెరా వైజ్ గా ఏమైనా పొడి చేశారంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాత్రం ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. 1,400 రూపాయలు పెట్టి ఎక్స్ట్రాగా మీరు ఛార్జర్ కొనుక్కోవాలి. 25,000 రూపాయలు ప్లస్ 1,400 అంటే దాదాపు 26,400 మీరు ఈ ఫోన్ మీద పెడుతున్నట్టు. ఆ 26,400 కానీ ఏమి ఇస్తున్నారంటే వీళ్ళు బాగా అడ్వర్టైజ్ చేసేది కొన్ని ఏ ఫీచర్స్ అడ్వర్టైజ్ చేస్తారు. ఆ ఏ ఫీచర్స్ అన్ని ప్రెసెంట్ వస్తున్న అన్ని ఫోన్స్ లో ఉన్నాయి. జస్ట్ వీళ్ళు పైకి సామ్సంగ్ వాళ్ళు ఏ ఫీచర్స్ ని అడ్వర్టైజ్ చేస్తారు, ఈ మిగిలిన ఫోన్స్ వాళ్ళంతా ఏ ఫీచర్స్ అడ్వర్టైజ్ చేయరు. అదే తేడా. మిగిలిన ఫోన్స్ అన్నిట్లో కూడా దానిలో చెప్పిన ఏ ఫీచర్స్ ఉంటాయి. అండ్ చాలా మంది సామ్సంగ్ ఫ్యాన్స్ అప్డేట్స్ రా, నీకేం తెలుసు రా, 6 ఏళ్ళు అప్డేట్లు రా అంటారు. అసలు ప్రాసెసరే బాగలేదు. ప్రాసెసర్ మీరు 2 ఏళ్ళు వాడంగానే ఫోన్ షెడ్కి వెళ్ళిపోయింది. 2 ఏళ్ళ తర్వాత షెడ్కి వెళ్ళిపోయే ఫోన్ కి 6 ఏళ్ళు అప్డేట్లు ప్రొవైడ్ చేస్తే ఏంది, 3 ఏళ్ళు అప్డేట్లు ప్రొవైడ్ చేస్తే ఏంది. ఈ 6 ఏళ్ళు అప్డేట్స్ అనేది కూడా ఒక గిమికీ ఫీచర్. అసలు 6 ఏళ్ళు ఒక బడ్జెట్ ఫోన్ ని మనం వాడలేం. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్, నేను ఈ ఫోన్ కొని 4 ఏళ్ళు అవుతుంది, iPhone 13. 4 ఏళ్ళకి నేను ఈ ఫోన్ ని 3 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. హెవీ టాస్క్ రన్ చేస్తున్నప్పుడు ఐఫోన్ కూడా లాగ్ అవుతుంది. అలాంటిది 10,000 రూపాయల రేంజ్ ప్రాసెసర్ ఉన్న A26 అంతా చెప్పండి, 2 ఏళ్ళు చాలు దానికి షెడ్కి వెళ్ళిపోవడానికి. సో 6 ఏళ్ళు అప్డేట్ల కోసం కూడా ఏ సిరీస్ ఫోన్స్ ఏవి కూడా కొనాల్సిన అవసరం లేదు. అండ్ A36 దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ 6 Gen 3 ప్రాసెసర్ ని మనం 12,000 రూపాయల ప్రైస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో కెమెరాస్ ఏమన్నా తోపు లెవెల్ ఉంటాయంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఎక్స్ట్రాగా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా యాడ్ అవుతుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. అండ్ ఇందాక A26 లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా, 25,000 రూపాయల ప్రైస్ మనం పెడుతున్నందుకు గాను దానిలో స్టీరియో స్పీకర్స్ ఉండవు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, సైడ్ మౌంటెడ్ మాత్రం ఉంటుంది. అన్ని కాంప్రమైజెస్ దానిలో ఉన్నాయి. ఇంకా A36 లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కెమెరా కూడా ఉంటుంది. కాకపోతే 32,000 రూపాయలకి అసలు వర్త్ కాదు. అండ్ ఆ ప్రైస్ లో 30,000 రూపాయల దగ్గర వీళ్ళు IP67 రేటింగ్ ని బాగా హైలైట్ చేసుకుంటున్నారు. మనకి 15,000 రూపాయలునే IP68, 69 రేటింగ్ ఇస్తున్నారు. ఇక 30,000 రూపాయల దగ్గర IP67 ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత. అసలు ఇది కాంపిటీషన్ తో కంపేర్ చేసుకుంటే నథింగ్ అని చెప్పాలి. అండ్ A56 దీని గురించి కూడా మన చాలా మంది అడుగుతున్నారు. ఇది 42,000 రూపాయలకి సొద్దుదండగా అని చెప్పాలి. దీని ప్రాసెసర్ వచ్చరికి Exynos 1580 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ కి ప్రాసెసర్ అసలు పనికి రాదు. అండ్ కెమెరా సెటప్ వచ్చరికి సేమ్ A36 లో ఎట్లాంటి కెమెరా ఉంటుంది అదే కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. 45W చార్జర్ మీరు మళ్ళీ ఎక్స్ట్రా 3,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. 42,000 రూపాయలు పెట్టి ఫోన్ కొంటున్నారు, మళ్ళీ ఎక్స్ట్రా 3,000 అంటే దగ్గరగా 45,000 రూపాయలు మీరు ఈ ఫోన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. 45,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ తీసుకున్న కంటే ఒక 5,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, 50,000 రూపాయలకి iQOO 13 వస్తుంది. అది తోపు లాంటి ఫోన్. ఈ సంవత్సరం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ వస్తుంది. ఈ ఫోన్ తోటి కంపేర్ చేసుకుంటే అన్ని రకాల అది చాలా బెటర్ ఉంటుంది. సరే మీకు iQOO లాంటి చైనా బ్రాండ్స్ వద్దు, సామ్సంగ్ లాంటి బ్రాండే కావాలనుకుందాం, 50,000 రూపాయలకి మీకు S24 FE వస్తుంది కదా. ఈ A56 తీసుకోవడం కంటే S24 FE తీసుకోవడం చాలా బెటర్ కదా. ఇంకా మీరు వెయిట్ చేస్తే సెప్టెంబర్ అక్టోబర్ ఆఫర్స్ లో S24 FE మీకు ఇంకా చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది, 30,000 రూపాయలకి వస్తుంది. సో సామ్సంగ్ లోనే వీటికంటే బెటర్ చాయిసెస్ ఆ ప్రైజెస్ లో ఉన్నాయి. ఈ A26, A36, A56 ఈ 3 ఫోన్స్ తీసుకునే కంటే కూడా ఆఫర్స్ లో S23 FE 30,000 రూపాయలకి వస్తుంది. ఆ ఫోన్ ని కన్సిడర్ చేయడం మీరు చాలా బెటర్. లేదు మీరు వెయిట్ చేసి లేటెస్ట్ తీసుకుంటారు
తీసుకుంటా అంటే S24 FE అసలు సామ్సంగ్ బడ్జెట్ రేంజ్ లోనే బెస్ట్ ఫోన్ అని చెప్పాలి. ఒకవేళ మీకు సామ్సంగ్ లోనే ఫోన్ కావాలనుకుంటే ఏ సిరీస్ వంక అసలు చూడొద్దు, ఖచ్చితంగా S సిరీస్ లో FE సిరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అవి మాత్రం మీకు బడ్జెట్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఈ యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ చూసి యూట్యూబ్ లో కొంతమంది వీటిని పొగిడే ఫీచర్స్, వీటిలో ఉండే ఏ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూసి ఈ ఫోన్స్ తీసుకున్నారంటే మీకంటే గొర్రెలు ఎవరు ఉంటారు? అంటే గొర్రెలు అంటే వాళ్ళు మిమ్మల్ని గొర్రెలు చేస్తారు అంతే. మీరు గొర్రెలు అవ్వకండి. ఒకవేళ మీకు సామ్సంగ్ లో ఫోన్ కావాలనుకున్నా కానీ ఈ ఏ సిరీస్ కాకుండా S సిరీస్ లో FE సిరీస్ కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అవి మీకు చాలా చాలా వర్త్ అవుతుంది. మీరు పెట్టే డబ్బులకి కరెక్ట్ ఫోన్స్ అవుతాయి. ఇవి ఓవరాల్ గా మార్చ్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ అండ్ ఫ్లాప్ సిరీస్ అయితే. ఈ మంత్ కొంచెం ఎక్కువ మొబైల్స్ లాంచ్ అయినాయి కాబట్టి వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అయింది. ఎనీవే వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేశారంటే నాకు కూడా చాలా సపోర్టివ్ గా ఉంటుంది. నేను ఫ్యూచర్ లో ఇలాంటి అన్బయాస్డ్ కంటెంట్ చేయడానికి మరింత హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.